హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత చాలా రోజులు అయిపోయిందనమాట నేనైతే వ్లాగ్స్ షూట్ చేయక. ఇదైతే ఉగాది వ్లాగ్ అండి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడైతే నేను మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ మధ్యనే నేను లక్ష్మీదేవి ఈ విగ్రహాన్ని అయితే తీసుకున్నాను అనమాట. చాలా కలగా ఉంది. ఏమంటే ఎల్లో పూలే దొరికాయి అనమాట. చెండు పూలు ఎల్లో కలర్లోనే ఉన్నాయి ఎక్కువ. ఇంకా ఆరెంజ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, ఎక్కడ దొరకట్లేదు అనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. నేనైతే మార్నింగ్ 4కే లేసాను అనమాట పండగ రోజు. నేను ఈ లైట్ వచ్చేసి ఆల్రెడీ మీకు మీషోలో తీసుకున్నానని చెప్పేసి ఒక వీడియో అయితే తీసాను అనమాట పూజ గదికి. ఇక్కడైతే చిన్ను అయితే రెడీ అయిపోయాడు నాతో పాటే, కానీ పండు అయితే లేయలేదు. ఇంకా ఇది వచ్చేసి మన ఇంటి ముందరనమాట. ఈ విగ్రహాన్ని అయితే చూసారు కదా ఆల్రెడీ. ఈ వినాయకుడు వచ్చేసి నేను తీసుకున్నది వీడియో కూడా యాడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా పండు అయితే ఇంకా స్నానం కూడా చేయలేదు. ఇంటి ముందరైతే నేను తులసి కోటని ఇలా పూజ చేసుకున్నాను అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ. దీపాలు అయితే ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి. ఇదైతే మన పుదీనా చెట్టు. దీంట్లో నేను చేమంతి పూలు తీసుకున్నాను. అవైతే చెట్లు బతకలేదన్నమాట. అందుకనేసి పుదీనా అంట్లు అనేది ఉంటే వేర్లతో అది పెట్టుకున్నాను. ఇక్కడైతే కలర్ ముగ్గు అనమాట, పిల్లలు తుడిపేశారు. ఈ స్టిచ్చింగ్ ఎక్కువ అయిపోవడం వల్లనే నేను వీడియోస్ అనేది షూట్ చేయలేకపోతున్నాను. ఈ మధ్య నేను కొత్తగా ఒక బోర్డు కూడా వేయించుకున్నాను అనమాట టైలరింగ్ కోసం అనేసి. అందుకని స్టిచ్చింగ్కి ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడైతే చిన్ను డ్రెస్ అయితే చూపిస్తున్నాడు అనమాట. చిన్ను డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా చిన్నుకి పండుగకి డ్రెస్సులు కూడా పండగ ముందు రోజే వెళ్ళి తీసుకున్నామండి. అంత బిజీగా ఉన్నాను నేనైతే. స్టిచ్చింగ్కి అయితే చాలానే వస్తున్నాయి డ్రెస్సులు కూడా, బ్లౌజెస్. ఇంకా పండగ రంజాన్ ఉగాది రెండు ఒకేసారి రావడంతో నాకు అస్సలు ఖాళీ లేదనమాట. ఇదైతే పండు డ్రెస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము పిల్లలకి డ్రెస్సులు వచ్చేసి బేబీ హబ్లోనే తీసుకుంటాము ఎప్పుడైనా సరే. వాళ్ళు చిన్ను ఫస్ట్ బర్త్డే నుంచి ఏమైనా ఫంక్షన్స్ కానీ అదే ఇట్లా పండగలు వచ్చినా కూడా ఎప్పుడూ అక్కడే తీసుకుంటాం అనమాట, బేబీ హబ్ అనేసి. ఇంకా పండు అయితే స్నానం కూడా చేయలేదు. పండు స్నానం అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది కాబట్టి ఎలాగనో పండుకి స్నానం చేయించేయాలి. ఇక్కడైతే చిన్ను లిటిల్ కృష్ణ అయితే చూస్తున్నాడు. వాడికి కృష్ణుడు శివుడు అంటే చాలా పిచ్చి అనమాట. ఈ చేయిలో చూడండి బట్టలు అయితే చాలా రోజులు అయిపోయింది. ఇక్కడైతే నేను ఈ బెడ్షీట్స్ కూడా కొత్తగా తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగుంది. కాటన్ పాలి కాటన్ అనుకుంటా, మిక్స్ అయిపోయింది. ఇక్కడైతే నేను లాస్ట్ టైం వినాయక చవితికి వ్లాగ్ పెట్టినప్పుడు చెప్పాను కదా, ఈ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందనమాట. మాకు ఇంటి పక్కన అస్సలు గాలి అనేదే రావట్లేదు. ఇంటి పక్కన ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చిన్ను అయితే డ్యాన్సులు వేస్తున్నాడు అనమాట. మేమైతే ఇప్పుడు సింగిల్ ఏం కాదు, క్వీన్ సైజ్ అనమాట బెడ్. ఇది మా ముగ్గురికి సరిపోతుంది. ఆ పక్కన వచ్చేసి వాళ్ళ డాడీ కోసం అనమాట చిన్న మంచము. ఇంకా ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ట్రై చేస్తాను వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఇదొక చిన్న మినీ వ్లాగ్ అనమాట. పండగ రోజు కూడా నాకు ఫుల్ బిజీ ఉండడం వల్ల ఎక్కువ లెంతీగా వీడియోనేమి షూట్ చేయలేకపోయాను. పండు అయితే ఇంకా స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది కదా, దేవుడికైతే ముక్కుంటుందన్నమాట. అది కూడా చిన్న అయితే బలవంతంగా ముక్కుంటాడు. పండు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చి ముక్కుంటుంది. ఇంకా నేను వీడియో తీస్తున్నానని చూసిందనమాట, అందుకనేసి నా వైపే చూస్తుంది. మామూలుగా అయితే పోయి తనంతట తానే ముక్కుంటుంది. ఈరోజు మాత్రం వీడియోని చూస్తూనే ఉంది. పూజ కంప్లీట్ అయిపోయింది, వంటలు కూడా అయిపోయాయి. ఇంకా నా పనికైతే నేను స్టార్ట్ అయిపోవాలి. రంజాన్ కోసం అనేసి బ్లౌజెస్ డ్రెస్సులు అయితే ఉన్నాయి, అవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. పండగ రోజు కూడా నేను అసలు ఏం రెడీ అవ్వలేదు. డ్రెస్ అయితే తెచ్చుకున్నాను కానీ ఏం రెడీ అవ్వలేదు. ఇంకా పిల్లల కోసం అనేసి నేను లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆఫ్టర్నూన్కి అయితే చేసుకున్నాను.
అన్నము. ఇది వచ్చేసి ఓలిగ రసం అండి, నాకు చాలా ఫేవరెట్ అనమాట. కంపల్సరీ మేమైతే ఓలిగలు చేసుకుంటే ఇంట్లో ఓలిగ చారు అనేది తప్పకుండా చేసుకుంటాము. ఫస్ట్ టైం నేనైతే ఓలిగలు కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా అప్పడాలు కూడా అయిపోయింది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అండి. ఓలిగలు అయితే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చాలా స్మూత్గా వచ్చింది ఓలిగలు పిండి కూడా. ఇంకా ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.